హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజా విధానం, సమయం, నైవేద్యాలు, ముఖ్యమైన నియమాలు ఏమిటో చూద్దాం. శ్రావణ మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది అమ్మవారి పూజలు, వరలక్ష్మి వ్రతాలు, నోములు. ఎంతో పవిత్రమైన ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత అనేది ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, దారిద్ర బాధలు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని మన సంప్రదాయ విశ్వాసం. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 14వ తేదీ శ్రావణ మాసంలోనే మొదటి శుక్రవారం. అయితే ఈ శుక్రవారం రోజున ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూజ చేసుకోవాల్సినటువంటి సమయాన్ని చూసినట్టయితే శ్రావణ మొదటి శుక్రవారం రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపు పూజ చేసుకోవడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఉదయం పూట పూజ చేసుకోవటం కుదరని వారు రాహుకాలం పూర్తయిపోయిన తర్వాత పూజ అనేది ప్రారంభించవచ్చు. శుక్రవారం రోజున ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ సమయంలో కొత్తగా పూజను ప్రారంభించకుండా ఉండటం మంచిది. సాయంత్రం పూజ చేసుకోవాలనుకునే వారు సాయంత్రం 5 గంటల నుంచి లేదా 5:30 నుంచి 7 గంటల మధ్య గోధూలి సమయంలో పూజ చేసుకోవచ్చు. పూజకు ముందుగానే అవసరమైన వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని ఆరాధిస్తూ మనసులో ఎలాంటి ప్రతికూలత ఆలోచనలు లేకుండా పూజపై పూర్తి ఏకాగ్రత ఉంచాలి. ఇల్లు ప్రశాంతంగా ఆనందంగా ఉన్న చోట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని మన సంప్రదాయ విశ్వాసం. అందుకే కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఈ పవిత్రమైన రోజును జరుపుకోవాలి. ఈ పూజా విధానానికి వస్తే శుక్రవారం రోజున వీలైనంత త్వరగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ పట్టి పచ్చని మామిడాకులతో తోరణాలు కట్టుకోండి. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు కలిపి తొడవటం మన సంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు. ఆ తర్వాత దేవుడి గదిలో తూర్పుముఖంగా ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేయాలి. పీఠానికి పసుపు రాసి బియ్యపు పిండితో అందమైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై మహాలక్ష్మీదేవి ప్రతిమను లేదా అమ్మవారి చిత్రపటాన్ని భక్తితో ప్రతిష్ఠించాలి. అమ్మవారికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి గులాబీలు, తామర పూలు, చామంతి పూలతో చక్కగా అలంకరించుకోవాలి. అలంకారం పూర్తయిన తర్వాత మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి 2 ముద్రలను కలిపి ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనెతో అయినా దీపాన్ని వెలిగించవచ్చు. దీపారాధన అనంతరం ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయాలి. కుంకుమార్చన సమయంలో పసుపు కొమ్మలు, ఎర్రటి పూలను అమ్మవారికి ఉపయోగించవచ్చు. అమ్మవారికి ఇంకా సమర్పించాల్సిన నైవేద్యాల విషయానికి వస్తే శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవికి బెల్లంతో చేసినటువంటి పరమాన్నం సమర్పించడం మన ప్రాచీన ఆచారాల్లో ఒకటిగా చెప్తారు. స్వచ్ఛమైన ఆవు పాలు, బెల్లం, బియ్యం, యాలకులు ఉపయోగించి పరమాన్నాన్ని శుచిగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పరమాన్నంతో పాటు నానబెట్టిన పెసరపప్పు, పానకం, చలిమిడి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం తయారు చేసేటప్పుడు దాన్ని ముందుగా రుచి చూడకూడదు. పూర్తిగా దైవ చింతనతో నైవేద్యాన్ని తయారు చేసి ముందుగా అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యం అనంతరం తమలపాకులు, ఒక్కలు, అరటిపండ్లు సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ముత్తైదువులకు ఈ రోజున పూజ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం కూడా శుభప్రదంగా భావిస్తారు. వచ్చిన ముత్తైదువులను మహాలక్ష్మి స్వరూపంగా భావించి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, రెక్కగుడ్డ వంటివి ఇవ్వవచ్చు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సిరి సంపదలు నిలకడగా ఉంటాయని మన సాంప్రదాయ విశ్వాసం. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో స్నేహభావంతో ఉండాలి. ఎవరి మీద ఈర్ష్య, అసూయ అనేది పెంచుకోకుండా సంతోషంగా భక్తితో ఈ పవిత్రమైన రోజును గడపాలి. వీలైనంత వరకు దాన ధర్మాలు చేయటం కూడా
ఎంతో మంచిది. ఇకపోతే ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే, ఈ శ్రావణ శుక్రవారం రోజున మహిళలు వీలైనంత వరకు ఉపవాసం ఉండటం మంచిదిగా భావిస్తారు. రోజంతా ఉపవాసం ఉండటం సాధ్యం కాని వారు పూజ పూర్తయ్యే వరకైనా ఆహారం తీసుకోకుండా ఉండి ఆ తర్వాత పండ్లు పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం, ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను వండకుండా ఉండటం మంచిది. పూజ సమయంలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు. నలుపు రంగు వస్త్రాలను ధరించకుండా ఉండటం మన సంప్రదాయంలో ఆచారం. అలాగే ఈ రోజున పగటిపూట నిద్రపోకుండా భగవంతుని స్మరణలో సమయాన్ని గడపడం మంచిదిగా భావిస్తారు. మధ్యాహ్న సమయంలో విష్ణు సహస్రనామం లేదా ఇతర స్తోత్రాలను చదువుకోవచ్చు. ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ప్రశాంతమైన మనసు, సంతోషకరమైన వాతావరణం ఉన్న చోటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందని మన పెద్దలు చెబుతారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఇల్లు ఊడటం, చెత్తను బయట పారేయటం, జుట్టు దూకోవడం వంటి పనులను చేయకుండా ఉండటం కూడా కొన్ని కుటుంబ ఆచారాల్లో ఉంది. దానికి బదులుగా సాయంత్రం ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి 2 దీపాలు వెలిగించి అమ్మవారిని ప్రార్థించవచ్చు. అలాగే ఈ రోజున ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, ఇతరుల వద్ద అప్పుగా తీసుకోకూడదని కొన్ని సంప్రదాయాల్లో చెబుతారు. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ మనసులో ఎలాంటి అపవిత్రమైన ఆలోచన లేకుండా శ్రావణ మొదటి శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మహాలక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు ఎప్పటికీ వృధా కావని భక్తుల యొక్క విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటిని ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో చెప్పిన పూజా విధానం, నైవేద్యాలు, నియమాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు తెలిసిన మరిన్ని శ్రావణ శుక్రవార ఆచారాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, వ్రతాలు మరియు మన హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల కోసం మన SRJV ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.